విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ప్రస్తుతం ఇంకొక ఇష్యూ ఒకటి నడుస్తుంది. మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంది? అన్నకు ముందుగా పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు అన్నకు వందనాలు, ధన్యవాదాలు. కానీ ఏమంటున్నంటే కృష్ణన్నకు పద్మశ్రీ కరెక్ట్ కాదంట ఆయన. ఎందుకంటే పద్మశ్రీ కంటే ఎక్కువ పేరుంది ఆయనకు. ఆ పేరులో మందకృష్ణ మాదయ్య అంటేనే దానికంతా పెద్ద పేరుంది. అది అంత పెద్ద పేరు ఆ మందకృష్ణకు అన్నకు అది ఇచ్చినంత మాత్రాన అంటే నేను నా ఉద్దేశం అది కాదు. వాస్తవానికి స్టేట్లో అన్ని కులాల నుంచి కొట్లాడుతున్నాయి. ఒక చిన్న మాట చెప్తాము, కొంచెం వెనుక పోయి. కృష్ణన్న గారు రాజశేఖర గారు ఉన్నప్పుడు గుండె జబ్బుల గురించి పిల్లల గురించి కొట్లాడి ఆయన. ఆరోగ్యశ్రీ వచ్చిందంటే దానికి కారణం మందకృష్ణ అన్న. ఎవరైతే గుండె జబ్బుల పిల్లలు ఉన్నారో ఎత్తుకొని పోయి అన్న ధర్నా చేసిండు. ఆ రోజుల్లో రాజశేఖర గారు కూడా ఒప్పుకోలేదు. కానీ ఆయన చూసిన ఉద్యమం చూసి భయపడి ఆరోగ్యశ్రీ చేసిన ఆయన. ఎంతో మంది వికలాంగులకు గురించి కొట్లాడిండు. వికలాంగుల గురించి ఆయన పింఛన్ ఇప్పించిండు. వాళ్ళు అలాగే వితంతుల గురించి కొట్లాడిండు. వితంతుల గురించి పింఛన్ ఇప్పించిండు. అలాగే ఎవరైనా రెడ్డిలు మానభంగం జరిగితే, అమ్మాయి మానభంగం జరిగితే అక్కడ కొట్లాడు. ముందు అన్ని కులాల్లో ఏ కులం పోకున్నా, వాళ్ళు రెడ్డి కులం పోకున్నా, ఏ కులం పోకున్నా ముందు వాళ్ళు ఏ కులం ఆ కులం పోకముందే ముందు పోయి కొట్లాడి అక్కడ న్యాయం చేసిండు. అలాగే మాదిగా బీసీలకు అన్ని కులాలు ఎక్కడ కొట్లాడొచ్చినా ఒక్క కులం గురించి ఆయన ఎంఆర్పిఎస్ పెట్టినంత మాత్రాన ఒక్క కులం నుంచి మాదిల గురించి పోట్లాడలేదు. మాదిలకు వస్తే కష్టం వస్తే పోయిండు, మాలలకు వస్తే కష్టం వస్తే పోయిండు, బీసీలకు వస్తే కష్టం వస్తే పోయిండు, అగ్ర కులాలకు వస్తే కష్టం వస్తే పోయిండు. ఎక్కడ ఉన్నా నిలబడి కొట్లాడు. కాబట్టి నేను దానికి ఇది వచ్చినందుకు నిజంగా నేను అనుకుంటా ఆయనకు వాస్తవానికి భారత రత్న రావాలి. ఆయనకు మందకృష్ణ అన్నకు భారతరత్న రావాలి. అరే ఏమో పార్టీలో పెట్టిన భారతరత్న చేస్తున్నారు కదా. ఇంతమంది కింద ఉన్న కులాలకు, చాతగాని కులాలకు, గెడ్డి కులాలకు, గుడ్డి కులాలకు, కాళ్ళేని కులాలకు, మానభంగమైన వాళ్లకు అందరి గురించి పోట్లాడడానికి ఒక పద్మశ్రీ అవార్డు ఇవ్వడము అని నా వ్యక్తిగతంగా. వేరే ప్రభుత్వం పద్మశ్రీ అని ఇచ్చింది, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం పద్మశ్రీ కూడా సిఫార్సు చేయలేదు ఆయనను. అవును, అంటే ఎంత అంటే ఎవరెవరో పేర్లు సిఫార్సు, టీఆర్ఎస్ ఉన్న పేర్లేమో పద్మశ్రీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం పోయి సిఫార్సు చేసింది. వాళ్ళు వేరే పార్టీలు ఉంటేనేమో పద్మశ్రీ తీసుకుంటే వాళ్ళకి ఏం సంబంధం లేదు. మన కృష్ణన్నకు పద్మశ్రీ రాగానే బీజేపీకి సపోర్ట్ చేస్తుంది కదా, బీజేపీ వాళ్ళు ఇచ్చిరంటే మీరెవరికి ఇచ్చారు, ఎవరు బోర్ల పేరు రాసిరు కాంగ్రెస్ అడుగుతుంది. ఈ రోజు నేను కాంగ్రెస్ లో రాసిరు, అందశ్రీ అని రాసిరు, సుక్కరామయ్య పేరు రాసిరు, గద్దర్ పేరు రాసిరు. మళ్ళీ ఏ పార్టీలు ఉన్నారు, ఏ పార్టీ మరి అన్న ఏ పార్టీలో ఉన్నాడు, కండ ఒప్పుకోండి ఏమన్నా. అది ఆలోచన. ఎందుకంటే నేను అంటే వేరే వాళ్ళు తీసుకుంటే ఏమో పార్టీ సూచించరు. అంటే కృష్ణన్న చేసిన మాత్రాన బీజేపీ పార్టీ అని పెట్టడము అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకు అంటే అవగాహన లేదు. అంటే మనిషిని బట్ట కాల్చి మీద ఎట్లేయాలి, బదలాం చేయాలని చెప్పి తప్ప నిజంగా పోరాడ వ్యక్తి దేని సూచిస్తారు, దేని సూచించారు దానికి. గద్దర్కి మందకృష్ణ మాదిగ ఇద్దరి మధ్యలో కూడా నడుస్తుంది. అసలు మీ అభిప్రాయంలో గద్దర్కి ఇవ్వడం కరెక్టా లేకపోతే మందకృష్ణ మాదిగకి ఇవ్వడం కరెక్టా? ఇది ఏంటంటే రెండు వేరే భావజాలాలు కూడా రెండు. అయితే గద్దరన్న గారు కూడా ఆయన విప్లవకారుడు, విప్లవ ఉద్యమాలు వచ్చిండు, చాలా ప్రజల్ని ఉత్తేజపరిచిండు, బాగా ఆయన ఉత్తేజపరిచిండు. కానీ ఉత్తేజపరిచిన అన్న మాత్రం ఏం చేసిన అంటే ఉన్న కులాల్లో పని చేసిన ఆయన. ఎక్కడ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా వికలాంగుల గురించి చేసిండు, చిన్నపిల్ల గుండె జబ్బుల గురించి పని చేసిండు, ఎవరైనా మానభంగాలు చేస్తే అక్కడ పోయి కష్టపడ్డాడు. మాది కాకు అన్ని సంబంధ కులాల గురించి కొట్లాడు కృష్ణన్న. ఈయనకి ఇవ్వాలి, ఆయనకి ఇద్దరికి ఉద్దాను, ఇద్దరికి ఇవ్వాలి. పెద్దన్న గద్దర్నకి ఇవ్వాలి, మా కృష్ణానికి ఇవ్వాలి. ఇద్దరు వేరు కాదు. అంటే ఆయన ఒక రకంగా ఆయన ఒక తోవ తీసుకొని ఆయన ఒక దాంట్లో పనిచేసిండు, మా కృష్ణన్న ఒక దాంట్లో పనిచేసిండు. ఇద్దరికి ఇవ్వాల్సిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి నేతలు గద్దర్కి ఎట్లు ఇస్తాము, గద్దర్ భావజాలం ఏంది, అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపినటువంటి నక్సలైట్లకు మద్దతుగా పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్కి ఎట్లు ఇస్తాడని చెప్పి బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిండు. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత కౌంటర్స్ ఇస్తున్నది. ఏంది మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు అంటే బండి సంజయ్ గారికి
ఆయనకు జ్ఞానం ఉందో ఇదేదో నాకు తెలియదు. ఉమ్, ఎందుకంటే గద్దర్ ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ కాదు దేశాల్లో కూడా ఆయన పేరుంది. ఉమ్, దేని గురించి ఉంది? ఉమ్, ఏం చేసినా ఆయన ఏం ప్రజలు ఉత్తేజపరిచింది కదా, ఉమ్, మభ్యపెట్టలే కదా. మీరు ఈ బాధలు ఉన్నారా బాబు, మీకు ఈ కష్టం ఉన్నది, మీరు ఇది అన్యాయం అయిపోతుంది, ఆయన ఒక పాటల రూపం తీసుకొచ్చి పాడి సూచించుండు, ఉద్యమం చేసింది కదా. ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి కాదు కదా, వీళ్ళు చేసేది ఒక పార్టీ గురించి చేస్తున్నారు. ఎవరు? బండి సంజయ్ గారు ఒక పార్టీ గురించి చేస్తున్నారు. ఆయన అన్ని సంబంధ కులాల గురించి చేసిన ఆయన పాట పాడి దేని గురించి? నీ ఇప్పుడు నా బుడగజంగం ఉంది, నీ బుడగజంగం అన్యాయం అయిపోయింది చెప్తాడు, అన్యాయం అయినా ఈ బతుకు అన్యాయం అయిపోయింది, మీరు ఇట్లా చదువుకోవాలి, మీరు ఇట్లా ముందు పోవాలని చెప్పి పాట రూపంలో వాడతాడు, మాట స్విచ్ ఇస్తాడు. అట్లా చెప్పిండు. కానీ వీళ్ళకి పార్టీలో పోటీ, వీళ్ళ పార్టీలో పోయి మాట్లాడి చేశాక కదా. ఆయన సంబంధ కులాల గురించి పాట పాడిండు, సంబంధ కులాల గురించి పోరాటం చేసిండు, ఉద్యమకారుడు, పాటలు పాడిండు. పాటలతో ఉంటే ఉద్యమకారులని అంటే వాళ్ళ జీవిత చరిత్ర తెలిపిండు. చంపలేదు ఎవరిని. అదే ఇప్పుడు మీరు పిలిచి అడుగుతున్నాను, ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటారు? మీ జీవితాలు అన్యాయమైన అని చెప్పి తీసుకుంటున్నారు మమ్మల్ని. అంటే మీరు మిమ్మల్ని ఏమనుకోవాలి? మీరు నక్సల్ అనుకోం కదా, అంతే కదా. నక్సల్ కాదు మీరు, మాకు మేలు కలుపుతారు. మీరు ఆయన ఎట్లా మేలు కలిపిండు గద్దర్ గారు, కానీ వీళ్ళు తెలియక మాట్లాడడం కరెక్ట్ కదా అని అంటున్నా. సార్, అల్టిమేట్ గా మీ యొక్క ఉద్యమం 30 ఏళ్ళుగా మీరు సాగిస్తున్నారు. ఇప్పటివరకు ఏం సాధించారు మీ వాళ్ళ కోసం? రాబోయే రోజుల్లో ఇంకా ఏం సాధించబోతున్నారు? ఫైనల్ గా చెప్పి కంక్లూడ్ చేద్దాం. అయితే ఏంటంటే వాస్తవానికి మీ 30 సంవత్సరాలు సాధించిందని చెప్పడానికి ఏం లేదు. ఒక్క రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఒక 5 కులాలకు ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసిన తప్ప ఇంతవరకు మా దాంట్లో ఎమ్మెల్యే గురించి కొట్లాని ఎమ్మెల్యే రాలేదు. మా కులాలకు ఎంపీటీసీలు రాలేదు, జడ్పీటీసీలు రాలేదు, ఎంపీపీలు రాలేదు, ఇంతవరకు ఏది రాలేదు. ఎందుకు రాలేదంటే మాకు కారణం ఏంది? రాజకీయవేత్తలే. ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని తొక్కుతున్నారు, మమ్మల్ని ఇంకా బయట నెట్టేస్తున్నారు. అంటే అందులో రాజకీయవేత్తలు ఉన్నారు, పార్టీలు ఉన్నవి, ఇంకా కుల నాయకులు ఉన్నారు. ఇప్పుడు రేపు ఎమ్మెల్యే సెలక్షన్ వచ్చింది అనుకుందాం. రేపు ఏం కొట్లాడతారు? బీసీలు కావాలని బీసీ నాయకులు కొట్లాడతారు, ఎస్సీ ఉంటే మాల నాయకులు కొట్లాడతారు, మాది ఉంటే మాది నాయకులు. మా 50 కులాల నాయకులు ఉన్నారు. మా 50 కులాల నాయకులు కావాలి కదా, మాకు కూడా కావాలి కదా. మాకు తరపున గంగాధర్ ఉన్నాడు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నిలబడుతున్నాడు, బుడగజంగం సెంచార్ జాతి. ఆయనకి ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా అన్ని కులాలకు ఇచ్చారు కదా, మీరు అన్ని కులాలకు ఇచ్చారు కదా. ఒక్కసారి ఉపకులం మీకు ఇవ్వండి, 57 కులాలకు ఇవ్వాలి కదా. మీరు ఎప్పుడు చూసినా అగ్రవర్ణ కులాలకు ఇచ్చేసి మా అన్ని కులాలకు ఇచ్చేస్తే మా 57 కులాల్లో సెంచార్ జాతి బిడ్డ ఒక బుడగజంగం ఆయన ఒక డిఎస్పీ ఉండి ఆయన రాజీనామా చేసిండు. మేము అడుగుతాం ఇమ్మని చెప్పి, మేము ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. మీ యొక్క ఉద్యమం 30 ఏళ్ళుగా సాగుతుంది. మీ యొక్క ఏవైతే హక్కుల కోసం, మీ యొక్క హక్కుల కోసం మీరు కొట్లాడుతున్నారో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా సాధ్యం కావాలి. 57 కులాలను ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని పథకాలు బడ్జెట్లో మీకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని మా విక్రమ్ టీవీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.